హాయ్! మీరు భారీ నగదు లావాదేవీలు చేస్తున్నారా? ఇల్లు కొనాలనుకుంటున్నారా? లేదా కొత్త కారు ప్లాన్ చేస్తున్నారా? అయితే ఈ వార్త మీకోసమే. ఏప్రిల్ 1 నుంచి మన ఆర్థిక లావాదేవీల్లో కొన్ని కీలక మార్పులు రాబోతున్నాయి. ఆదాయపు పన్ను చట్టం 2025లో భాగంగా కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు CBDT కొత్త నిబంధనలను నోటిఫై చేసింది. ఇప్పటి వరకు మనం బ్యాంకులో ఒకే రోజు 50,000 నగదు జమ చేయాలన్న పాన్ కార్డు అడిగేవారు. కానీ ఇప్పుడు ఆ నిబంధనలో భారీ మార్పు వచ్చింది. ఒక ఆర్థిక సంవత్సరంలో 10 లక్షల వరకు నగదు లావాదేవీలకు ఎలాంటి పాన్ వివరాలు ఇవ్వాల్సిన పని లేదు. ప్రభుత్వం ఇక్కడ డైలీ లిమిట్ నుంచి యాన్యువల్ లిమిట్ వైపు మొగ్గు చూపింది. దీనివల్ల చిన్న వ్యాపారులకు, సామాన్యులకు రోజువారీ బ్యాంకింగ్ పనుల్లో పేపర్ వర్క్ తగ్గుతుంది. అయితే మీరు ఒకే బ్యాంకులో కాకుండా వేర్వేరు బ్యాంకుల్లో లావాదేవీలు చేసినా కూడా ఆ మొత్తం 10 లక్షలు దాటితే సిస్టమ్ ఆటోమేటిక్గా గుర్తిస్తుంది. రియల్ ఎస్టేట్ రంగంలో బ్లాక్ మనీని అరికట్టే క్రమంలో పాన్ కార్డు నిబంధన ఎప్పుడూ కీలకమే. ఇప్పటి వరకు 10 లక్షల విలువైన ఆస్తి కొనుగోలుకు పాన్ తప్పనిసరిగా ఉండేది. ఇప్పుడు ఆ పరిమితిని 20 లక్షలకు పెంచారు. గత 5 ఏళ్లలో రియల్ ఎస్టేట్ ధరలు రెట్టింపయ్యాయి. సామాన్యుడు కొద్ది చిన్న జాగా కూడా 10 లక్షలు దాటుతోంది. ఈ నేపథ్యంలో ఈ పరిమితి పెంపు రియల్ ఎస్టేట్ రంగానికి బూస్ట్ ఇస్తుంది. ముఖ్యంగా మధ్యతరగతి ప్రజలకు రిజిస్ట్రేషన్ ప్రక్రియలో కొంత వెసులుబాటు లభిస్తుంది. వాహన ప్రియులకు మాత్రం కొత్త రూల్స్ షాకింగ్ అనే చెప్పాలి. పాత నిబంధన ప్రకారం 2 వీలర్స్కి పాన్ అవసరం లేదు. కార్లకు రేటుతో సంబంధం లేకుండా పాన్ ఇవ్వాల్సి వచ్చేది. కానీ ఇకపై వెహికల్ ఏదైనా ధర 5 లక్షలు దాటితే పాన్ సమర్పించాల్సిందే. దీనివల్ల ఎకానమీ కార్లు కొనేవారికి డాక్యుమెంటేషన్ తగ్గుతుంది. కానీ ప్రీమియం బైక్స్ కొనేవారు ఇకపై పాన్ కార్డు తప్పనిసరిగా ఇవ్వాలి. ఆటోమొబైల్ సేల్స్ డేటాను నేరుగా ఐటీ శాఖ ట్రాక్ చేయడమే దీని వెనుక ముఖ్య ఉద్దేశం. ఇకపై హోటల్ బిల్లులు, ఈవెంట్ మేనేజ్మెంట్ ఖర్చులు ₹1,00,000 దాటితే పాన్ తప్పనిసరి. గతంలో ఇది 50,000 ఉండేది. డెస్టినేషన్ వెడ్డింగ్స్, గ్రాండ్ పార్టీలు చేసేవాళ్ళు ఇప్పుడు మరింత జాగ్రత్తగా ఉండాలి. ఇక ఇన్సూరెన్స్ రంగంలో ఇప్పటి వరకు 50,000 ప్రీమియం దాటితేనే పాన్ అడిగేవారు. కానీ ఏప్రిల్ 1 నుంచి ప్రతి పాలసీకి, అది చిన్నదైనా పెద్దదైనా, పాన్ కార్డు లింక్ చేయాల్సిందే. ఇన్సూరెన్స్ అనేది ఒక ఇన్వెస్ట్మెంట్ టూల్. చిన్న చిన్న మొత్తాల్లో భారీగా ఇన్వెస్ట్ చేస్తూ పన్ను ఎగవేసే వారిని పట్టుకోవడానికి ప్రభుత్వం ఈ జీరో లిమిట్ రూల్ను తీసుకొచ్చింది. చూశారుగా, ఈ మార్పులను గమనిస్తే ప్రభుత్వం ఒక స్పష్టమైన వ్యూహంతో ముందుకు వెళ్తోందని అర్థమవుతుంది. కాబట్టి ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి రాబోతున్న ఈ లిమిటేషన్స్ను గుర్తుంచుకోండి. అన్నిటికంటే ముఖ్యంగా మీ పాన్ కార్డును ఆధార్తో లింక్ చేశారో లేదో ఒకసారి చెక్ చేసుకోండి.